హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఇది 56th షార్ట్ సర్వీస్ కమిషన్ మెన్ అండ్ 27th షార్ట్ సర్వీస్ కమిషన్ ఉమెన్. సో ఇది కోర్స్ వచ్చేసి మనకి April 21 అని ఇచ్చాడనమాట, 2021. సో 2021లో స్టార్ట్ అవుతుంది. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. ఓకే, ఇంకా అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన కోర్స్ అనేది April 2021 స్టార్ట్ అవుతుంది. సో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఇది కోర్స్ అనేది బిగిన్ అవుతుంది. ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి టెక్నికల్ మెన్ అండ్ SSCW 27 ఉమెన్. సో 20 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇది 2 ఏప్రిల్ 1994 నుంచి 1 ఏప్రిల్ 2001 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద రిక్విజిట్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనము 1 ఏప్రిల్ 2021 లోపల వాళ్ళకి మీ సర్టిఫికేట్లు అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు కంప్లీట్ అవుతుంది అనుకుంటేనే అప్లై చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే వేకెన్సీస్. సో క్యాండిడేట్స్ మస్ట్ note that only engineering streams and their acceptable equivalent streams strictly as notified in the table below. ఓకే, ఇక చూడండి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 49 ఖాళీలు ఇచ్చాడు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఒక ఖాళీ ఇచ్చాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఒక పోస్ట్ ఉంది. మెకానికల్ అండి 15 పోస్టులు, ఎలక్ట్రికల్ 16 పోస్టులు. సో ఈ విధంగా పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. సో మీరు ఏ దానికి సూటబుల్ అవుతారో దానికి అప్లై చేసుకోండి. టోటల్గా 175 ఖాళీలని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇక SSC ఉమెన్ సివిల్కి 3 పోస్టులు, ఆర్కిటెక్చర్ 1 పోస్టు, మెకానికల్ 1 పోస్టు, ఎలక్ట్రికల్ 2 పోస్టులు. ఇవి కూడా టోటల్గా 14 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక వీడియో పర్సన్స్కి సపరేట్గా 2 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో అప్లికేషన్ ఫామ్ టు బి డౌన్లోడ్ ఫ్రమ్ జాయిన్ ఇండియన్ ఆర్మీ. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ 10th మార్క్ లిస్ట్, 12th మార్క్ లిస్ట్, సెల్ఫ్ అటెస్టెడ్ డిగ్రీ మార్క్ లిస్ట్, పార్ట్ 2 ఆర్డర్ ఆఫ్ మ్యారేజ్. సో వీళ్ళంటే వీళ్ళు ఉంటారు కదా, వీడియోస్ ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే టైప్ ఆఫ్ కమిషన్. సో గ్రాంట్ ఆఫ్ కమిషన్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ గ్రాంటెడ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆన్ ప్రొబేషన్ ఇన్ ద ర్యాంక్ of lieutenant from the date of commencement of the course, the date of reporting officer training of Chennai. సో తమిళనాడు. సో ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు కదా, సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ లెఫ్టినెంట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందంట. సో కన్ఫర్మేషన్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, ఆఫీసర్ విల్ బీ కన్ఫర్మ్డ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ట్రైనింగ్ అనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ డీటెయిల్డ్ ఫర్ ట్రైనింగ్ అట్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై అకార్డింగ్ టు దేర్ పొజిషన్ ఇన్ ద ఫైనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైజ్ అప్ టు ద నెంబర్ ఆఫ్ అవైలబుల్ వేకెన్సీస్ అండ్ సబ్జెక్ట్ టు మీటింగ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీని డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 49 వీక్స్ ఉంటుందన్నమాట. సో ట్రైనింగ్ అనేది టోటల్గా మీకు 49 వీక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ట్రైనింగ్ అట్ OTA ఈజ్ అట్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్. సో మీరు ఆఫీసర్ ట్రైనింగ్ అక్కడ సెలెక్ట్ అయింటారండి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చులన్నీ గవర్నమెంటే భరిస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే లయబిలిటీ ఆఫ్ సర్వీస్. ఆఫీసర్స్ మే బీ గ్రాంటెడ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఎనీ ఆర్మ్ సర్వీస్ అండ్ విల్ బీ లయబుల్ టు సర్వ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ సెలెక్టెడ్ అపాయింట్మెంట్స్ యాజ్ decided by integrated headquarters of Ministry of Defence. Okay, next tenure of engagement. Officers male and female shall be liable to serve for 10 years. ఖచ్చితంగా 10 సంవత్సరాలు అనేది వీళ్ళ దగ్గర సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్. ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ OTA ఈజ్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్. మీకు ఎంత ఖర్చు అయినా సరే గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి ఈ ట్రైనింగ్కి మీకు ఎటువంటి ఖర్చు అనేది ఉండదు.
ఇక నెక్స్ట్ ప్రమోషన్స్. ఒకవేళ మీరు జాయిన్ అయిపోయారండి, తర్వాత ఫస్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, మొట్టమొదట మీకు లెఫ్టినెంట్గా ఇస్తారు. సో ఆన్ కమిషన్ బేసిస్, దాని కమిషన్ ఆన్ కమిషన్ అనమాట ప్రమోషన్ క్రైటీరియా. సో అదేవిధంగా క్యాప్టెన్ ఆన్ కమిషన్ 2 years అనమాట. తర్వాత మేజర్గా ఇస్తారు 6 yearsగా. ఈ విధంగా ఉంటుంది. ఇక పే స్కేల్ చూసినట్లయితే లెఫ్టినెంట్గా స్టార్టింగ్లోనే మీకు 56,100 నుంచి 1,77,500, అంటే మీకు దాదాపుగా ఫస్ట్లోనే మీకు 60,000 చిల్లర మీకు చేతికి తీసుకోవచ్చు, 60,000 శాలరీ అనమాట. ఓకే. ఇంకా మిలిటరీ సర్వీసెస్ పే, ఇది సపరేట్గా 15,500 రూపాయలు నెలకు పే చేస్తారంట. ఫిక్స్డ్ స్టైపెండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్, ఇది 56,100. ఓకే, లేడీ క్యాడెట్స్ అనమాట ఇది. ఓకే, ఆర్ జెంటిల్మెన్ స్టైఫండ్ అనమాట ఇది. ఓకేనండి, ఈ విధంగా ఇచ్చాడనమాట. సో మీరు ఇంకా ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.